వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. పంచాయతీ పురపాలక ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన బీజేపీ పార్టీ భాగ్యనగరంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. గ్రేటర్ పరిధిపై కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా కమలం పార్టీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. మొత్తం 300 వార్డులకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇందులో విజయం సాధించేందుకు బీజేపీ ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది. గత కార్పొరేషన్ ఎన్నికల్లోనూ దాదాపు 40కి పైగా వార్డులను గెలుచుకోవడంతో రెట్టించిన ఉత్సాహంతో ఈసారి కూడా అదే స్థాయిలో డివిజన్లను గెలుచుకోవాలని బీజేపీ భావిస్తుంది. ఇందుకోసం ముందు నుంచే వ్యూహాలను మొదలుపెట్టింది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్న కమలనాథులకు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో మంచి ఫలితాలే వస్తున్నాయి. 2018లో ఒక ఎమ్మెల్యే సీటుకే పరిమితమైన బీజేపీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లను కైవసం చేసుకుంది. ఆ తర్వాత 5 మాసాలకు జరిగిన లోక్సభ ఎన్నికల్లో అధికార పార్టీతో సమానంగా 8 ఎంపీ సీట్లను సొంతం చేసుకుంది. ఒక ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల స్థానాల్లో విజయం సాధించి అధికార ప్రతిపక్ష పార్టీలకు చెక్ పెట్టింది. ఇటీవల కాలంలో జరిగిన పంచాయతీ పురపాలక ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. కరీంనగర్ కార్పొరేషన్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలోని నారాయణపేట మున్సిపాలిటీ పైన కాషాయం జెండా ఎగరవేసింది. అనేక మున్సిపాలిటీలో ప్రాతినిధ్యం దక్కించుకుంది. ఇక ఇదే ఉత్సాహంతో గ్రేటర్లోని 3 కార్పొరేషన్లను కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తోంది. ఈ 3 కార్పొరేషన్లలో సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టాలని భావిస్తుంది. గతంలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 150 డివిజన్లకు 48 డివిజన్లను కైవసం చేసుకుంది బీజేపీ. ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెమర పట్టించింది. త్వరలో నగరంలో జరగబోయే 3 కార్పొరేషన్ ఎన్నికలకు బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ 3 కార్పొరేషన్ పీఠాలను దక్కించుకుని 2028లో జరిగే శాసనసభ ఎన్నికల్లో సునాయాసంగా విజయం సాధించేలా పార్టీ సంస్థాగత మార్పులకు ప్లాన్ చేస్తుంది. హైదరాబాద్ పరిధిలోని 3 కార్పొరేషన్లలో పాగాకు స్కెచ్ వేస్తున్నారు కమలనాథులు. ఇందుకోసం ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే హైదరాబాద్కి రానున్నారు. కేరళ పర్యటనకు వచ్చిన సందర్భంగా మార్గ మధ్యంలో హైదరాబాద్లో ఆగే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అయితే దీనిపై ఇంకా తేదీలు ఖరారు కాలేదు. పెరేడ్ గ్రౌండ్స్ లో ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ భారీ బహిరంగ సభకు హైదరాబాద్ నలుమూలల నుంచి కార్యకర్తలను ప్రజలు సమీకరించాలని నిర్ణయించారు. మోదీ రాకతో మరింత బీజేపీ అవకాశాలు మెరుగుపడతాయని నేతలు అంచనా వేస్తున్నారు. 3 కార్పొరేషన్లలో పాగా వేసేందుకు ఇన్ఛార్జీల కోసం సైతం బీజేపీ కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. ఇన్ఛార్జీలు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనతో పాటు స్థానిక నేతలను సైతం ప్రచారంలో వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ కోసం ఎక్కడికైనా వెళ్లేందుకు సిద్ధపడే కమిటెడ్ కార్యకర్త, ప్రజల్లో విశ్వాసం నింపగలే వ్యక్తి అయితే బాగుంటుందని భావిస్తున్నారట. పార్టీ ఆ తరహాలో ఆలోచనలు చేస్తున్న సమయంలో క్యాడర్లో నుంచి ఓ పేరు బలంగా వినిపిస్తుంది. అదే బండి సంజయ్. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ చేసిన పోరాటాలను కార్యకర్తలు గుర్తు తెచ్చుకుంటున్నారట. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అంచనాలకు మించి ఫలితాలను తీసుకొచ్చి కేంద్ర పెద్దల దృష్టిని సైతం ఆకట్టుకోగలిగారు. 150 వార్డులకు గాను 48 చోట్ల గెలిచి ఎంఐఎంని 3వ స్థానానికి నెట్టివేయగలిగారు. అప్పటి వరకు జీహెచ్ఎంసీ అంటే ఎంఐఎం, ఎంఐఎం అంటే జీహెచ్ఎంసీ అన్నట్టుగా సాగిపోతుండేది. అలాంటి ఎంఐఎంకి బ్రేకులు వేసి నిలువరించగలిగిన ఏకైక లీడర్ బండి సంజయ్. 2023 ఎన్నికల వరకు బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతారని కార్యకర్తలు దృఢ సంకల్పంతో ఉన్న సమయంలో కిషన్ రెడ్డికి కేంద్ర పార్టీ బాధ్యతలు అప్పగించింది. అయినా కూడా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తల బీజేపీ నాయకత్వ నిర్ణయాన్ని శిరసా వహించారే కానీ ఏనాడు తమను పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించినందన్న నిందలు వేయలేదు. తనలాంటి సాధారణ కార్యకర్తను ఇక్కడి వరకు తీసుకురావడమే బీజేపీ గొప్పతనమని చెప్పారే కానీ తన వల్లే పార్టీ ఇవాళ ఈ స్థాయిలో ఉందని, గ్రామాల్లోకి సైతం బీజేపీ వెళ్ళిందంటే అందుకు కారణం తానే అని ఏనాడు విర్రవీగలేదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న సామెత బండి సంజయ్కి కరెక్ట్ గా యాక్ట్ అవుతుందంటారు రాజకీయ విశ్లేషకులు. అందుకే కేంద్రంలో కీలకమైన హోంశాఖ సహాయ మంత్రి పదవిని కట్టబెట్టారని చెప్తారు. కాగా కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ సైతం క్రమశిక్షణ కలిగిన కార్యకర్తతో పాటు పార్టీ లైన్ తెలిసిన వ్యక్తులైతే ప్రజల్లోకి చొచ్చుకెళ్లవచ్చునని భావిస్తోంది. అలాంటి వ్యక్తి బండి సంజయ్ అని పార్టీ రాష్ట్ర నాయకత్వం సైతం భావిస్తోందట. ఆయనకున్న హిందుత్వ ఇమేజ్ కార్పొరేషన్ ఎన్నికల్లో కలిసి వచ్చే అంశంగా పార్టీ భావిస్తోంది. అయితే బండి సంజయ్ ఇన్ని రోజులు హిందుత్వ ఎజెండా గురించి మాత్రమే మాట్లాడుతానన్న ప్రచారానికి సైతం ఆయన పులి స్టాప్ పెట్టారు. ప్రత్యర్థి పార్టీ ఏదైనా సరే తన మాటల దాడితో వారికి వెన్నులో వణికి పుట్టించడంలో బండి సంజయ్ది ప్రత్యేకమైన శైలి. అటువంటి బండి సంజయ్ కేంద్ర మంత్రి అయిన తర్వాత ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేయడంలోనూ పదును పెంచారు. ఇన్ని రోజులు సబ్జెక్టు తెలియకుండా మాట్లాడతారు, బండి సంజయ్కి ఏమీ తెలియదు అని మాట్లాడే వారి నోర్లు మూయిస్తూ రాజకీయ విమర్శలు చేస్తున్నారు.
ఇక బండి సంజయ్ నుంచి ఈ రకమైన కామెంట్లను ఎక్స్పెక్ట్ చేయని ప్రతిపక్షాలు డిఫెన్స్లో పడ్డాయి. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేయాలనుకుంటున్న బీజేపీకి హైదరాబాద్ పరిధిలోని 3 కార్పొరేషన్లు సెమీఫైనల్స్తో సమానం. ఇదే విషయాన్ని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు చెప్పారు. తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటుకు ఈ ఎన్నికలే ఆధారమైతే నోటిఫికేషన్ రాకముందే బండి సంజయ్ లాంటి వారిని ముందు నిలబెడితే వెనుక వచ్చేందుకు లక్షల్లో కార్యకర్తలు ఉన్నారు. బండి సంజయ్ భాగ్యనగర్ బీజేపీ కార్యకర్తలు కలిస్తే ఒంగోలు గిత్తల మాదిరి 3 కార్పొరేషన్లో దూసుకుపోతారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా ఈసారి 3 కార్పొరేషన్లలో కనీసం రెండింటినైనా దక్కించుకొని 2028లో తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేయడానికి రంగం సిద్ధం చేస్తోంది బీజేపీ. మరి అది సాధ్యమవుతుందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి చేయుత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.